హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ ఆంధ్ర రాయలసీమ గుత్తొంకాయ మసాలా కర్రీ అండి. దీన్ని చేయడం చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి చూసేయండి. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం పల్లీలు, ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, యాలక్కాయ ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టమాటో, 2 ఉల్లిపాయలు, తర్వాత మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ చింతపండు ఆ వాటర్ కూడా వేసేసుకొని మనకి కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. లేదు గ్రేవీలో కూడా ఉప్పు కారం వేసుకుంటామని అనుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గించుకోండి. లేదు గ్రేవీలో తర్వాత వేసుకోము ఈ మసాలాలోనే అనుకుంటే మనకు కావాల్సినంత వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి, గ్రైండ్ చేసి. తర్వాత వంకాయలని చక్కగా క్లీన్ చేసి ఇలాగ 4 ఘాట్లు పెట్టేసి ఆ గ్యాప్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా ఫిల్ చేసేసి వేడి వేడి నూనెలో ఈ వంకాయలను వేసేయండి. ఇవి వేసేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చక్కగా వంకాయలన్నిటినీ ముక్క మగ్గేలాగా కాసేపు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని. బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా ఇంకా మన దగ్గర చాలా మిగులుతుంది. ఇంకా ఆ మసాలా కూడా అందులో వేసేసుకొని ఆ మసాలా పచ్చివాసన కూడా పోయేలాగా ఒక 5 లేదా 10 నిమిషాలు మూత పెట్టుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలు సరిపోతుంది. ఈలోపే మసాలాలో ఉన్న పచ్చితనం వాసన అంతా పోతుంది. తర్వాత మనకి కావాల్సినంత వాటర్, ఎక్కువేం పోయిన అవసరం లేదు, ఆల్రెడీ ముక్క మగ్గే ఉంటుంది కాబట్టి కొంచెం వంకాయ మునిగేలాగా కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని మనకి ఇంకా కావాలి అనిపిస్తే ఉప్పు కారం సరిపోలేదని అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకొని కూర అంతా దగ్గరికి అయ్యేలాగా మూత పెట్టి మగ్గ పెట్టుకోండి. కూరలో ఉన్న వాటర్ అంతా ఇంకి కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా కూర చక్కగా మగ్గిపోయినప్పుడు కొత్తిమీర జల్లేసుకొని గార్నిష్ చేసేసుకుంటే అదిరిపోతుందండి. చాలా ఈజీ అండి ఈ గుత్తొంకాయ మసాలా కర్రీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.